నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము వీడియోస్ చేసిన వెంటనే మీ ముందరికి వస్తాయి. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ మాకు చాలా ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని కలగజేస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ కిడ్నీస్. భగవంతుని మించిన ఇంజనీర్ లేడు. ఆయన మానవ శరీర నిర్మాణం అత్యంత అద్భుతంగా, ఎంతో అందంగా, పొందికగా తీర్చిదిద్దాడు. ఒక్కొక్క అవయవం మనకి ఎంతో అద్భుతంగా నిర్మించాడు. అలాంటి అవయవాలని జాగ్రత్తగా చూసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మన చేతుల్లోనే ఉంది. మనిషి శరీరంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అవయవాలలో కిడ్నీలు అనగా మూత్రపిండాలు ఒకటి. చాలామందికి హార్ట్, బ్రెయిన్, మరే ఇతర వాటి మీద ఉన్న శ్రద్ధ కిడ్నీస్ మీద ఉండదు. కానీ మన కిడ్నీస్ పనితీరుని బట్టి శరీరంలో ఇతర అవయవాల పనితీరు కూడా ఉంటుంది. కిడ్నీస్ రోజు 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అనవసరమైన కల్మషాన్ని తొలగించి అవసరమైన వాటిని మన శరీరానికి అందిస్తాయి. కిడ్నీస్ డ్యామేజ్ ఎప్పుడవుతాయో తెలుసా? హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు, హై షుగర్ ఉన్నప్పుడు, మరే ఇతర కారణాల వల్ల, వేరే రోగాలు నయం చేసే క్రమంలో వాడే మందుల వల్ల, యూరిన్ వచ్చినప్పుడు ఎక్కువసేపు వెళ్లకుండా ఆపుకోవడం వలన, ఆహారంలో ఎక్కువ ఉప్పు కారాలు వాడడం వలన, ఎక్కువ మెడిసిన్స్ వాడడం వలన, సిగరెట్లు, పొగాకు, ఖైని, గుట్కా తీసుకోవడం వలన, మాంసాహారం, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వలన, సరిగ్గా నిద్ర పోకపోవడం వలన, ఆహారం మోతాదుకు మించి అతిగా భుజించటం వలన, మరే ఇతర ఇన్ఫెక్షన్స్ శరీరంలో ఉండడం వలన, కూల్ డ్రింకులు ఎక్కువగా తాగడం వలన, వాటర్ ఎక్కువగా కానీ తక్కువగా కానీ తీసుకోవడం వలన కూడా ఇవి పాడయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. కిడ్నీలు పనితీరు సరిగ్గా లేకపోతే శరీరం మొత్తం ప్రమాదం వాటిల్లుతుంది. కిడ్నీస్ సరిగ్గా లేవని మనకి ఎలా తెలుస్తాయో తెలుసా? మూత్ర సంబంధిత మార్పులు కనిపించిన కిడ్నీలు సమస్య ఉందని భావించాలి. అది ఎలా అంటే ఆకలి మందగించటం, రుచి లేకపోవడం, వాంతులు, వికారం లాంటి ఇతర ఇబ్బందులు వస్తాయి. బరువు తగ్గుతారు. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి ముఖం, కాళ్ళు ఉబ్బుతాయి. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి తగ్గి, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. సహజ సిద్ధమైన వడపోత కార్యక్రమాన్ని అవి ఎప్పుడు చేయటం తగ్గిస్తాయో మనకి శరీరంలో అనేక మార్పులు, ఇబ్బందులు తలెత్తుతాయి. నివారణ: మంచినీరు ఎక్కువగా తాగడం, ఉప్పు కారాలు తక్కువగా తినడం, హెర్బల్ జ్యూస్లు, ఫ్రూట్ జ్యూస్లు తాగడం, గార్లిక్ అనగా వెల్లుల్లి ఆహారంలో ఎక్కువగా వాడడం వలన యాంటీబయాటిక్ లాగా కూడా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ వాడడం, ఆకుకూరలు ఎక్కువగా తినడం, అల్లం వంటలో ఎక్కువగా వాడుతూ ఉండడం, హెర్బల్ టీలు సేవించడం, ఇవన్నీ హోమ్ రెమెడీస్ కింద చెప్తారు. ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. కాఫీ, టీలు తక్కువగా తీసుకోవటం మంచిది. దీని ద్వారా మనం కిడ్నీస్ని రక్షించుకోవచ్చు. మన శరీరంలో మూత్ర సంబంధిత బాధలు తలెత్తినప్పుడు తక్షణం దానికి సంబంధించిన వైద్యులని కలిసి వారు చెప్పే సూచనలు, సలహాలు, వైద్యం పాటించి తప్పకుండా నివారించుకోవాలి. అలా కాదని అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ఇదండి కిడ్నీస్ గురించి కొంచెం మనం తెలుసుకున్న విషయాలు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. సో కిడ్నీస్ గురించి తెలుసుకున్నారు కదా. మీ కిడ్నీస్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని, కామెంట్స్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టి మాకు సహకరించండి. ఇంకో మంచి వీడియోతో ఇంకో ఎపిసోడ్లో మీ ముందరికి వస్తుంది మీ కదంబమాలిక ఛానల్. అప్పటి వరకు బాయ్.